ఎక్స్ట్రీమ్లీ సారీ బ్రో, కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను. ప్రీతి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. హ్యావ్ అ గ్రేట్ లైఫ్ అండ్ ఆల్ ది బెస్ట్. సారీ బ్రో. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే అందం మనసులో జ్ఞాపకం దొరికితే ఆనందం. వినలేనంటిని ఆనందిని నువ్వే అనంతమైననే చేరినావే నా వందనం నీకే. వినలేనంటిని ఆనందిని నువ్వే అనంతమైననే తాకినావే నా సంజు, ఇక్కడ పోస్ట్ బాక్స్ ఎక్కడుంది? పోస్ట్ బాక్స్ అరే గది పని చేస్తలేదు, గల్లెందుకు వేసినావు? అది ఓపెన్ కూడా చేయరు మళ్ళా. ఇంట్లో ఉన్నప్పుడు ఏమనలేదు, బయటకు వెళ్ళాక గెట్ వెల్ సూన్, టేక్ కేర్, టాబ్లెట్స్ వేసుకో అని చెప్తున్నారు. ఆర్తి, అందులో వాళ్ళ తప్పేముంది? నువ్వెప్పుడైనా వాళ్ళకి వంట చేసి పెట్టావా? పోనీ ఎప్పుడైనా మీరందరూ కలిసి తిన్నారా? ఒక్కరోజు ఫోన్ లేకుండా చూడు, నీతో ఎంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారో తెలుస్తుంది. అక్క అక్క పెన్ కొనండి అక్క, మా అమ్మ గుంట్లో బాగాలేదు అక్క, టాబ్లెట్స్ ఏ చిన్న? అక్క అక్క ప్లీజ్ అక్క. ఇట్రా, ఇదిగో నాకు పెన్సిల్ చెయ్యి. వద్దులే అక్క, నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావు, ఇవేం రాయవు. పర్లేదులే, ఇచ్చేసే. వెళ్ళి మీ అమ్మకి మందులు తీసుకో, సరేనా? అమ్మా టికెట్. ఇందాక ఉన్న డబ్బులు నా పిల్లడికి ఇచ్చేసావుగా? నేను చూశానులే. దిగిపోతాను. ఇవ్వమ్మా ఈ డబ్బులు ఉంచు. ఎందుకు? ఉంచమ్మా, మళ్ళీ తిరిగి నువ్వు ఇంటికి రావాలి కదా. ఈ రూట్లోనే నా డ్యూటీ, ఎప్పుడైనా ఇద్దువు గాని. నీకంటూ భాష ఒకటుంది అవునా? వాడి ఫోన్ వాడటమే ఆపేసాడు రా. ఇప్పుడు ఎలా పంపించాలి బ్రో ఇన్విటేషన్ నీకు? పోస్ట్ చేయి. పోస్టా? అవునందు, నీ దగ్గర ఫోన్ లేదు కదా, మనం బయటకు వెళ్తే మాతో నీ కమ్యూనికేషన్ ఎలా? అంటే నాన్న వాచ్మెన్ కదక్క, ఇంట్లో చాలా ఖర్చులున్నాయి, అందుకే చదువు మానేశాను. ఏం పర్లేదు, మీ ఫీజు నేను కడతా. ఏడు రంగుల